తెలంగాణ మూమెంట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ అండి ఇవి. ఫస్ట్ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణారావు గారి రచనలు. ఆప్షన్స్: సారస్వత ముక్తావళి, కృష్ణాశతకం, పుష్పాంజలి, పైవన్ని. ఆన్సర్ పైవన్ని. సెకండ్ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణారావు గారి స్వస్థలం. ఆప్షన్స్: చిల్పకుంట, పడకల్లు, నడిగడ్డ, వడిచెర్ల. ఆన్సర్ పడకల్లు. నెక్స్ట్ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణారావు గారు ఏ శాస్త్రంలో పట్టా పొందారు? ఆప్షన్స్: న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి న్యాయశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు మంత్రిగా పనిచేసిన శాఖలు. ఆప్షన్స్: రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ. ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బూర్గుల రామకృష్ణారావు ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు? ఆప్షన్స్: షాద్నగర్, భువనగిరి, హుజూర్ నగర్, మునగల్లు. ఆన్సర్ వచ్చేసి షాద్నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: కేవి రంగారెడ్డి, బిపి మీనన్, మర్రి చెన్నారెడ్డి, శంకర్ దేవ్. ఆన్సర్ వచ్చేసి విపి మీనన్. నెక్స్ట్ క్వశ్చన్, 1952లో బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన వారు. ఆప్షన్స్: దిగంబర్రావు బిందు, కేవి రంగారెడ్డి, జిఎస్ మెల్కోటే, మర్రి చెన్నారెడ్డి. ఆన్సర్ దిగంబర్రావు బిందు. నెక్స్ట్ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంకు సంబంధించి కింది వాటిని జతపరచండి. ఆప్షన్స్: కేవి రంగారెడ్డి, ఎక్సైజ్ శాఖ. నెక్స్ట్, వినాయక్ రావు విద్యాలంకర్, ఏ పరిశ్రమల శాఖ. జిఎస్ మెల్కోటే, ఆర్థిక శాఖ. మెహదీ నవాజ్ జంగ్, ఈయన పబ్లిక్ వర్క్ శాఖ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. మళ్ళీ మంత్రివర్గంకి సంబంధించి జతపరచడం ఇచ్చాడు. ఇవి చూసినట్లయితే మర్రి చెన్నారెడ్డి గ్రామీణాభివృద్ధి, మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ శాఖ, అన్నారావు జ్ఞానముఖి వచ్చేసి స్థానిక సంస్థలు, దేవీసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి, శంకర్ దేవ్ సాంఘిక సేవ. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత పరిపాలన ఆర్థిక వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించడానికి నియమించిన కమిటీ. ఆన్సర్ ఏడి గోర్వాలా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయల మిగులు ఏర్పరచుకోవచ్చని ఏడి గోర్వాలా కమిటీ తెలిపింది? ఆన్సర్ 350 lakhs. నెక్స్ట్ క్వశ్చన్, జాగీర్దార్ రద్దు రెగ్యులేషన్ చట్టం చేసిన సంవత్సరం? ఆన్సర్ 1949.
నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం చేసిన సంవత్సరం. ఆన్సర్ 1950. నెక్స్ట్ క్వశ్చన్, జాగీర్దార్ రద్దు రెగ్యులేషన్ చట్టం ప్రకారం కౌలుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమి శిస్తు శాతం ఎంత? ఆన్సర్ 12.5%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం చేసిన సంవత్సరం. ఆన్సర్ 1954. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం 1950 ప్రకారం. ఈ ఆప్షన్స్ చూస్తే వరుసగా 6 సంవత్సరాల పాటు భూమిని సాగు చేస్తూ తమ భూమిని కౌలుకు ఇవ్వకుండా క్రమబద్ధంగా కౌలు చెల్లిస్తూ ఉంటే వారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించడం జరుగుతుంది. సెకండ్ వన్, రక్షితదారులు తమ కమతాలపై కొనసాగటానికి శాశ్వత హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్, సాధారణ కౌలుదారులు తమ కమతాలను 10 సంవత్సరాల వరకు నిశ్చింతగా కొనసాగించడానికి అనేక రక్షణలు కల్పించింది. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ సరైనవే. దీని ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూములు సవరణ చట్టం 1954 ప్రకారం ప్రతి కుటుంబం వ్యవసాయ ఖర్చులు పోను కనీసం 800 రూపాయలు పొందే విధంగా భూమి కలిగి ఉండాలి. నెక్స్ట్, ప్రస్తుతం భూమి యాజమాన్యం కలిగి ఉన్నవారు ఎవరు భవిష్యత్తులో తమ కుటుంబం కమతం పరిమితికి 3 రెట్లకు పైగా భూమిని కలిగి ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్, ఈ చట్టం కౌలుదారు చెల్లించాల్సిన అద్దె రేట్లను కూడా నిర్వచించింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీని ఆన్సర్ 17. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో భూ కమతాల సమాచారం 1954ను అనుసరించి ఆప్షన్స్ చూద్దాం. 1 హెక్టార్ లోపు భూ కమతాన్ని కలిగిన వారు సన్నకారు రైతులు. నెక్స్ట్, 1 to 2 హెక్టార్లు భూ కమతాన్ని కలిగిన వారు చిన్నకారు రైతులు. నెక్స్ట్, 20 హెక్టార్లు పైన భూ కమతాన్ని కలిగిన వారు అతిపెద్ద రైతులు. నెక్స్ట్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1952. ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టిన నిజాం. ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ 21, ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ 1990. నెక్స్ట్ క్వశ్చన్, ముల్కీ నిబంధనలు ఎన్నోసార్లు ఉల్లంఘనలకు లోనయ్యాయని ప్రచురించిన పత్రిక. ఆన్సర్ ద స్టార్ ఆఫ్ అలహాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన ఉద్యమం ఏ గ్రామంలో ప్రారంభమైంది? ఆన్సర్ పోచంపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం. ఆన్సర్ 1951. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఇది అందరికీ తెలిసిందే, ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ క్వశ్చన్, నిన్నటి ఇతిహాసం అనేది కింది వానిలో ఎవరి ఆత్మకథ? ఆన్సర్ శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య వినోబా భావే గురించి భారతదేశ ప్రభుత్వపు 50,000 సైన్యం చేయలేని పని ఒక్క బక్క చిక్కిన మనిషి తెలంగాణలో చేయుచున్నాడు అని పేర్కొన్న వాళ్ళు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ భూదాన పాదయాత్ర ప్రారంభమైన సంవత్సరం? ఆన్సర్ 1955. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ భూదాన పాదయాత్ర ఏ జిల్లా నుండి ప్రారంభమైంది? ఆన్సర్ ఖమ్మం. భూదానోద్యమ రెండో పాదయాత్ర రాయలసీమలో ప్రవేశించటానికి ముందు ఏ ఊరిలో నిర్వహించారు? ఆన్సర్ ఆలంపూర్. నెక్స్ట్ క్వశ్చన్, భూదానోద్యమ రజతోత్సవ పాదయాత్రను ప్రారంభించిన రాష్ట్రపతి? ఆన్సర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. భూదానోద్యమ రజతోత్సవ పాదయాత్ర ప్రారంభమైన సంవత్సరం? ఆన్సర్ 1975. నెక్స్ట్ క్వశ్చన్, భూదానోద్యమ రజతోత్సవ ముగింపు సమావేశాలు జరిగిన ప్రాంతం? ఆన్సర్ తిరుపతి. ఫాస్ట్గా అనిపిస్తే వీడియో పాస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.